ఈరోజు మీ ఎస్పీఆర్ స్కూల్లో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ క్లబ్ హౌసెస్ అదేవిధంగా మీ ప్రిన్సిపల్ సంబంధించినటువంటి లీడర్స్ అందరికీ కూడా ఈ యొక్క అచీవ్మెంట్ సాధించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా నన్ను ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి గెస్ట్గా ఆహ్వానించినందుకు స్కూల్ యొక్క యాజమాన్యానికి అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి టీచర్స్కి ముఖ్యంగా పిల్లలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మీ అందరూ ఈ యొక్క కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా చాలా ఓపికగా చాలా క్రమశిక్షణతో ఉదయం నుంచి పాల్గొన్నందుకు మీ యొక్క అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది పిల్లలుగా ఒక వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లల మీద వాళ్ళ యొక్క క్లాస్ కోఆర్డినేటర్స్ కానివ్వండి అదేవిధంగా గ్రూప్ లీడర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే పిల్లలు ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్లో వెనుకబడటం కానీ లేదంటే ఏదైనా యాక్టివిటీలో వెనుకబడ్డట్లయితే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కోఆర్డినేటర్స్ అనే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అందరితో సమానంగా ఈ యొక్క మీ క్లాస్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా అందరూ కూడా ఒకే రకమైనటువంటి విద్యను అందుకొని ఒకే రకమైనటువంటి క్రమశిక్షణతోని ఈ యొక్క స్కూల్ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఎవరైతే స్కూల్ యాజమాన్యం కానీ లేకపోతే ముఖ్యంగా టీచర్స్కి కూడా మా పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ప్రయోజకులు అవుతారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్ పీపుల్ లీడర్స్ని అదేవిధంగా క్లాస్ మానిటర్స్ లెక్క ఈ యొక్క ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా మంచి దృక్పథంతో ఈ యొక్క కాన్సెప్ట్తో చేసేందుకు ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా టీచర్స్కి మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఎప్పుడైనా ఎవరైనా టీచర్ కోరుకునేది ఏంటంటే మా పిల్లవాళ్ళు వాళ్ళందరూ కూడా మీకంటే ముందే ప్రిపేర్ కావాలి. ఉదయం తొందరగా ప్రిపేర్ కావాలా. మీరు పోయిన తర్వాత మీకు ఇచ్చేటటువంటి అసెస్మెంట్ కానీ లేకపోతే ఏదైనా బుక్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళన్నింటినీ కూడా ఏదైనా దిద్దడమో లేకపోతే వివిధ రకాలైనటువంటి అవన్నీ ప్రోగ్రామ్స్ రేపు మళ్ళీ మార్నింగ్ ఏం చెప్పాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి, క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి, అదేవిధంగా భవిష్యత్తులో జరిగేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏ రకమైనటువంటి సిలబస్ ఉండాలి, పిల్లలు ఏ విధంగా వాళ్ళందరూ కూడా మా స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మొదటి అందరికంటే ముందు ఉండాలనే ఉద్దేశంతో వివిధ రకాలైన ప్రెజర్తో మీ అందరికీ కూడా మీకంటే ఎక్కువగా మీరు కేవలం క్లాస్కి ఉదయం 9 8 బర్త్డే కేసు వచ్చిన తర్వాత మళ్ళీ 4:30 5కి వెళ్ళిపోతుంది. కానీ టీచర్స్ మీకు మీకంటే 2 గంటల ముందు మీరు పోయిన తర్వాత 2 గంటలు వెనక మళ్ళీ నెక్స్ట్ డే గురించి ఆలోచించాల్సి వస్తుంది. మీరందరూ కూడా ఏదైతే టీచర్స్ ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా ఎవరైతే క్రమశిక్షణతో ఎంత చదివినా డిసిప్లిన్ అనేది లేకపోతే భవిష్యత్తులో ఎంత ఎదిగినా దాని యొక్క ఫలితం అనేది అంత ఫ్రూట్ఫుల్ ఉండదు. అందుకనే మీ అందరూ కూడా క్లాసులో ఇంత డిసిప్లిన్గా మార్నింగ్ మీ అందరికీ కూడా రాగానే ఈ యొక్క మన దేశభక్తి గేయాలు కానీ లేకపోతే స్కూల్ సంబంధించినటువంటి ప్రేయర్స్ కానీ ఏదైనా చేస్తారంటే పిల్లల్లో ఒక రకమైనటువంటి డిసిప్లిన్ రావాలి. అదేవిధంగా మీరు బస్సులు ఎక్కేటప్పుడు కూడా ఒక లైన్ ఫార్మేషన్ చేపిస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే కంపల్సరీ ఈ యొక్క డిసిప్లిన్ అనేది ఉంటే చదువుతో పాటుగా క్రమశిక్షణతో అలవాటైతే భవిష్యత్తులో మంచి ఒక స్థాయికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క డిసిప్లిన్ అనేది ఉంటుంది. మీ అందరూ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే టీచర్స్ చెప్తారో ఆ యొక్క హోంవర్క్ కానివ్వండి అదేవిధంగా అందరూ ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత పిల్లలకి ఎక్కువగా వచ్చింది ఏంటంటే ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి పిల్లలు మేము చూస్తున్నాం జరిగేటటువంటి క్రైమ్స్ కానివ్వండి లేకపోతే బయట చూసేటటువంటి పిల్లల తల్లిదండ్రులు చేసే కంప్లైంట్ కానివ్వండి లేకపోతే కాలేజీలలో కానివ్వండి చేసే కంప్లైంట్ ఏంటంటే మా పిల్లలు రాగానే ఫోన్ పట్టుకుంటారు. మీరందరూ ఫోన్ పట్టుకున్నారు స్కూల్ ఏమోనే పట్టుకున్నారా పట్టుకోరా? వెరీ గుడ్. కానీ మీరు చెప్పేది అవసరమే. ఎందుకంటే
తాగిన ఫోనే పడుతున్నారు. అందుకనే మీరు అందరూ గుర్తుంచుకోండి, ఫోన్ అనేది చాలా చెడు విషయం, బ్యాడ్ హ్యాబిట్ అది. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కష్టపడితేనే దానికి రిజల్ట్ లేదు. సంతోషపడ్డప్పుడు చదువు, తల్లిదండ్రులు చదువు గురించి ఎప్పుడైతే చెప్తారో పిల్లలు అప్పుడు బాధపడతారు. మా డాడీ మా మమ్మీ ఏమంటే రాగానే స్కూల్లో హోంవర్క్ చేయమంటారు, అది చేయమంటారు. అది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉంటుంది. ఏదైతే నాన్న పోయి ఆడుకోపోయినా లేకపోతే క్రికెట్ బ్యాట్ పట్టు టీవీ చూడనప్పుడు మనకు సంతోషం ఉంటుంది. దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? ఎప్పుడైతే సంతోషమైన విషయాలు ఉంటాయో, సుఖమైన విషయాలు ఉంటాయో అవి ఎప్పుడు కూడా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ప్రజలకి కానీ ఎటువంటి ఉపయోగపడతారు. ఎప్పుడైతే కష్టపడతారో, కష్టపడినప్పుడు తల్లిదండ్రులు కష్టపడినప్పుడు పిల్లల భవిష్యత్తులో పిల్లలు కష్టపడినప్పుడు వాళ్ళ రేపొద్దున జీవితంలో వాళ్ళ యొక్క స్కూల్లో కానివ్వండి, లేకపోతే కాలేజీలో కానివ్వండి, లేకపోతే రేపొద్దున ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీసులో కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ యొక్క ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఎప్పుడైనా కష్టంతోనే, కష్టం పడేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆ కష్టపడిన తర్వాత రిజల్ట్ వస్తే మాత్రం దాని యొక్క విలువ అనేది చాలా గొప్ప ఉంటుంది. ఆ యొక్క మన కమ్యూనిటీలో కానివ్వండి, మన ఊళ్ళలో కానివ్వండి, లేకపోతే మన సొసైటీలో కానీ మనకు ఒక పర్సనల్ గా ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు మామూలుగా నేను వెళ్ళినప్పుడు నాకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. మా తల్లిదండ్రులు, మా కుటుంబం, లేకపోతే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నా గురించి గొప్పగా చెప్పుకోండి. ఎందుకు? నేను ఒక స్థాయికి వచ్చాను కాబట్టి నాకు గురించి చెప్పుకోండి. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మీతో పాటు ఉన్నటువంటి టీటీ సార్ కానివ్వండి, ఎవరైనా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఐడెంటిఫికేషన్, ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క ప్రత్యేక మర్యాద, గౌరవం, అదేవిధంగా వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అనేది సొసైటీలో దొరుకుతుంది. అది ఎప్పుడు వాళ్ళందరూ చిన్నప్పుడు కష్టపడితేనే ఈ స్థాయికి వస్తారు. మీరు మీ తల్లిదండ్రులు చూడండి, వాళ్ళందరూ మీకోసం గవర్నమెంట్ స్కూల్ ఉన్నా కానీ స్కూళ్ళల్లో ప్రైవేటు మామూలుగా ఏమంటారు దాన్ని అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, ఎంపీపీ స్కూల్స్ ఉంటాయి, ఎంపీపీఎస్ యూపీఎస్ స్కూల్స్ ఉంటాయి, అన్ని స్కూల్స్ ఉంటాయి. అవన్నింటి కూడా వదిలిపెట్టి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు చాలా ఖర్చుతో ఇక్కడికి ఎందుకు పంపిస్తారంటే, పిల్లలు మిగతా పిల్లల కంటే మా పిల్లలు చాలా అంటే ప్రత్యేకంగా ఉండాలి, చాలా మంచిగా భవిష్యత్తులో డిజైన్ కావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి వాళ్ళ యొక్క కష్టాన్నింతా మీ యొక్క చదువు మీద, మీ భవిష్యత్తు మీద ఖర్చు పెడతారు. అందుకనే మిమ్మల్ని ఏదైతే వాళ్ళ కోరికతో ఇక్కడికి పంపించారో మీరందరూ కూడా దాన్ని కంపల్సరిగా సాధిస్తారు. సాధిస్తారా? గట్టిగా రావట్లే. ఇప్పుడు ఏదైతే లవ్ ఎంత గట్టిగా అయితే చెప్పినో అంతే గట్టిగా మన భవిష్యత్తు అనేది ఉండాలి. మీ అందరికీ కూడా ఇక్కడ నా కోసం కొంచెం వెయిట్ చేసినట్టుంది. కొంచెం మాకు డిపార్ట్మెంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నా కోసం వెయిట్ చేసినందుకు నాతో కూడా మిమ్మల్ని అందరినీ కూడా క్షమాపణలు కోరుతూ, మీ అందరూ కూడా భవిష్యత్తులో కంపల్సరీగా మంచి స్థాయికి వెళ్ళి మంచి భవిష్యత్తులో మంచి సొసైటీలో మంచి పౌరులుగా మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు స్కూల్ ప్రిన్సిపల్ గారికి, యాజమాన్యానికి, మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఉంటున్నాను. Thank you, sir, for your motivating and enlightening. High in the sky, we are the new generation. We are the youth of the nation. High in the sky, we are the new generation. Leader, leader, leader. Leader,